హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారా అందరూ? ఈరోజు నేను ఇక్కడ యూనివర్సిటీ ఎట్ బఫెలోలో జరిగే రైడ్ ఫర్ రోజ్వెల్ అనే ఈవెంట్ని చూపిస్తున్నాను మీకు. ఇదేంటంటే క్యాన్సర్ పేషెంట్స్కి ఫండ్ రైజింగ్ ఈవెంట్ అనమాట. లార్జెస్ట్ సైక్లింగ్ ఈవెంట్ అనమాట. బోలెడు మంది పార్టిసిపేట్ చేశారు. ఇంతమంది ఒక గుడ్ కాజ్ కోసం సైక్లింగ్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే క్యాన్సర్ ఎక్కువగా ఇవాళ రేపు మనం చాలా వింటున్నాము. ప్రతి 5 మెంబర్స్లో ఒక మెంబర్కి క్యాన్సర్ అనేది అటాక్ అవుతుందంట. సో ఈ మహమ్మారి నుంచి మనం బయటపడాలి అంటే ముందుగానే డయాగ్నైజ్ చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు ముఖ్యంగా 40 ఇయర్స్ దాటిన తర్వాత కంపల్సరీ చెకప్ అనేది చేయించుకోవాలి. ఫస్ట్ సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది ఇవాళ రేపు లేడీస్లో. సో పీరియడ్స్ అయిపోయిన తర్వాత కంపల్సరీ మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటే మనకి ఏదైనా తేడాగా కనిపిస్తే కంపల్సరీ మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. లేకపోతే అది ఎక్కువ అయిన తర్వాత మనము డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆ ట్రీట్మెంట్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. మనం తట్టుకోవాలన్నమాట. సో అది ఇంకా వేరే పార్ట్స్ కూడా స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి. కాబట్టి త్వరగా మనం డయాగ్నోస్ చేసుకొని త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది. సో ఈ సైక్లింగ్ ఈవెంట్ చూస్తున్నారు కదా, ఎంతోమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళని. నేను ఎందుకు మీకు ఇంతగా చెప్తున్నాను అంటే, నేను ఒకసారి సఫర్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను క్యాన్సర్ సర్వైవర్ని అనమాట. సో తప్పనిసరిగా 40 ఇయర్స్ దాటిన వాళ్ళు కంపల్సరీ ఎవ్రీ ఇయర్ చెకప్ చేయించుకుంటే మంచిది. ఒకవేళ అనుమానంగా ఉంటే ఇంకా తప్పకుండా 6 మంత్స్కి ఒకసారి చెకప్ చేయించుకుంటే ఇంకా మంచిది. ఈలోపు ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే చాలా మంచిది అని నా అడ్వైస్. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్దవి వస్తే చాలా ఖర్చు అవుతుంది. సో ఇవన్నీ తట్టుకోవాలంటే మనం ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇంకా చాలా జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలి. ఒకవేళ మనం ఇట్లాంటిది ఏమైనా క్యాన్సర్ ఇలాంటివి ఏదైనా అటాక్ అయినా కూడా. సో మీరందరూ జాగ్రత్తలు పాటిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.